హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మేరీ కిచెన్. కొత్తిమీర పౌడర్ అండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకు కొత్తిమీర తొందరగా వాడిపోతూ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకు ఈ వీడియో చేస్తున్నాను. ఇది మినిమం 6-7 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కొత్తిమీర తీసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా చేసుకోవాలండి. తర్వాత ఆకులన్నీ ఒక సైడు, పుల్లలను ఒక సైడు తుంచేసి పెట్టుకోవాలండి. తర్వాత వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలండి ఒక రోజంతా వరకు. చూడండి ఎంత బాగా డ్రై అయిపోయిందో. దీనిని ప్రెస్ చేస్తే పొడి పొడిగా రావాలండి. అలాగైతేనే పొడి బాగా వస్తుంది, లేకపోతే ఆకులు ఆకులుగా ఉంటాయండి. అలాగే పుల్లలు కూడా బాగా ఎండాయండి. చూడండి, మనం ప్రెస్ చేసినా కూడా పుల్లలు పుల్లలుగా విరుగుతున్నాయి. దీనిని ఇప్పుడు మిక్సీ జాడీలో వేసి మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ పౌడర్ మరీ మెత్తగా కాకుండా, బడ్సులుగా కాకుండా మీడియంలో మిక్స్ చేసుకోవాలండి. అలాగైతేనే కర్రీలోకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఇది మినిమం 6-7 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. స్మెల్ కూడా తొందరగా పోదు అండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.